చేసుకుంటున్నాను. ఈరోజు ఈ ఆదివారం మన ధ్యానం నిమిత్తం ఏర్పాటు చేయబడి ఉన్న అంశము క్రీస్తు మంద అయిన దేవుని ప్రజలు. క్రీస్తు మంద అయిన దేవుని ప్రజలు, పీపుల్ ఆఫ్ గాడ్, ఫ్లాక్ ఆఫ్ క్రైస్ట్. దేవునికి దేవుని ప్రజలకు మధ్య ఉన్న సంబంధాన్ని, అనుబంధాన్ని తెలిపే ఓ చక్కటి సాదృశ్యమే బైబిలు గ్రంథములోని కాపరి గొర్రెల మంద అను ఒక అపూర్వమైన పోలిక మనం చూడగలుగుతాం. జీసస్ in defining his relationship with his people, he has used this finest metaphor or an illustration, allegorical illustration, to define his relationship with his people in the form of the sheep and the shepherd. గొర్రెల కాపరి మరియు గొర్రెల మంద అను ఈ యొక్క సాదృశ్యాన్ని, ఈ విధమైనటువంటి ఒక పోలికను యేసుక్రీస్తు ప్రభుల వారు మరి వాడుతూ దేవునికి మరియు దేవుని ప్రజలకి మధ్య ఉన్న సంబంధాన్ని విశదపరచుట కొరకై ఈ గొప్ప అలంకారాన్ని యేసు ప్రభుల వారు వాడి ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను అని వ్రాయబడి ఉన్నది. ఈ సాదృశ్యము, దిస్ పారబుల్, ఒక సత్యాన్ని విశదీకరించడానికి, ఒక ఆధ్యాత్మిక మర్మాన్ని ప్రబోధించడానికి యేసు ప్రభు ఆయా సందర్భాల్లో కొన్ని మంచి పోలికలను, సాదృశ్యములను ఆయన వాడారు. వాటిలో గొర్రెల కాపరి మరియు గొర్రెల మంద అను ఒక అద్భుతమైన పోలికను యేసు ప్రభుల వారు వాడుతూ ఓ చక్కటి సందేశాన్ని, ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని యేసు ప్రభుల వారు వివరించారు. ఈ యొక్క కాపరి గొర్రెల మంద యొక్క సంబంధము బాధ్యతలతోనూ మరి కొన్ని కర్తవ్యములతోనూ కొన్ని హెచ్చరికలతోనూ కూడుకున్నదిగా మనం చూస్తాము యోహాను సువార్త 10వ అధ్యాయం అంతట్లో. ఈ రోజున కాపరి గురించి నేను ఎక్కువగా దృష్టి పెట్టబోవడం లేదు, కానీ ఈనాటి అంశమైన క్రీస్తు మంద అయిన దేవుని ప్రజలు అనే కోణంలోనే నా దృష్టిని, ధ్యానాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. దేవుని ప్రజలు ఎవరు? దేవుని ప్రజలను బైబిల్ గ్రంథంలో ఏ పోలికతో పోల్చబడ్డది? ఆ పోలిక ఏ భావాన్ని, ఏ అనుబంధాన్ని సూచిస్తోంది అనే సత్యాన్ని మనం ఇవాళ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మరి పాత నిబంధన కాలము నాట నుండి, పాత నిబంధన గ్రంథము దగ్గర నుండి మనము దేవుడు తన ప్రజలను ఒక మందగా, తను ఒక కాపరిగా ఉంటూ ఆ గొర్రెల మందను నడిపించినట్లుగా దేవుడు తన ప్రజలను నడిపించారు అని అనేక సందర్భాల్లో వాక్యమందు పేర్కొనబడ్డది. మనం చదివిన కీర్తనల గ్రంథం 95వ సంకీర్తనలోను మరియు 100వ సంకీర్తనలోను మనం చూస్తే మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అనే ఒక మాటను మనం చూస్తున్నాం. వి ఆర్ హిస్ పీపుల్ అండ్ వి ఆర్ హిస్ షీప్. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇశ్రాయేలీయుల యొక్క ప్రగాఢ నమ్మకం ఏమిటంటే, దేవుడు కాపరిగా ఉంటూ తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఒక గొర్రెల మందను నడిపించిన విధంగా, కాపరి నడిపించిన విధంగా దేవుడు తన ప్రజలను నడిపిస్తున్నారు
నడిపించారు అనేటువంటిది వారి యొక్క ప్రగాఢ విశ్వాసం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. యెషయా గ్రంథంలో కూడా ప్రవక్త యెషయా దేవుడు ఒక గొర్రెల కాపరి వలె తన మందను మేపును, నడుపును అనేటువంటి ఒక భావనను ఆయన వెల్లడి చేస్తున్నారు. కీర్తనల గ్రంథం 80వ సంకీర్తన 1వ వచనం, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైన వాడా ప్రకాశింపు. ఈ కీర్తనలో కూడా ఇశ్రాయేలునకు కాపరి దేవుడన్న మాట మనం చూస్తున్నాము. మందవలే యోసేపును నడిపించువాడా, ఒక మందను నడిపించినట్లుగా ఈ యొక్క ఇశ్రాయేలు సంతతిని దేవుడు నడిపించేవాడు అని ఈ మాట యొక్క భావం. అలాగే కీర్తనల గ్రంథం 78వ సంకీర్తన 52వ వచనం, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు తన మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించెను. ఈ వచనంలో కూడా దేవుడు గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒక మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు కాపరిగా ఉంటూ తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఒక మందను నడిపించిన విధంగా దేవుడే వారిని నడిపించారు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ మాటలన్నీ నేను ఇలా మీ ముందుంచుతూ నేను చెప్పదలుచుకున్న సత్యం ఏమిటంటే, దేవుడు తన ప్రజలను ఒక గొర్రెల మందను నడిపించిన విధంగా, కాపరి గొర్రెల మందను నడిపించిన విధంగా దేవుడు తన ప్రజలను నడిపించారు అనే ఒక బలమైనటువంటి భావము, నమ్మకము పాత నిబంధన కాలంలో కూడా మనం చూడగలుగుతాం. దేవుడు తన ప్రజలను గొర్రెల మందతో పోల్చాడు. ఈ ప్రపంచంలో ఎన్నో జీవులు, జంతువులు ఉన్నాయి. బట్ దేవుడు గొర్రెలను మాత్రమే ఎంపిక చేసుకున్నాడు టు కంపేర్ విత్ హిజ్ ఓన్ పీపుల్. తన ప్రజలతో పోల్చుటకు దేవుడు ఏర్పరుచుకున్న ఒక ప్రాణి గొర్రెల మందతోటి దేవుడు తన ప్రజలను పోల్చుకుంటూ వచ్చారు. తన ప్రజలను ఒక కాపరి గొర్రెల మందను నడిపించిన విధంగా నడిపిస్తూ వచ్చారు అనే ఒక స్పష్టమైన భావన ఈ వాక్యమందు కనబడుతుంది. తన ప్రజలను గొర్రెల మందతోటి ఆయన పోల్చాడు. ఈ యొక్క గొర్రెల కాపరి, గొర్రెల మంద మధ్య ఉన్న ఆ రిలేషన్షిప్ మనం గనక చాలా దగ్గరగా నిశితంగా పరిశీలన చేస్తే, గమనిస్తే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఎందుకు దేవుడు తన ప్రజలైన వారిని గొర్రెల మందతో పోల్చారు, ఆయన తనని ఒక గొర్రెల కాపరిగా ఎలా తనను తాను ఆపాదించుకున్నారు అనే విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తాయి. తన ప్రజలను ఒక గొర్రెల మందతోటి పోల్చాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో ఆయన ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారిపై కనికరపడి అనే మాటను మనం చూస్తాం. ఆయన బోధ వినుటకు వచ్చిన అశేష జనవాహిని యేసుల వారు చూచినప్పుడు ఆయన కనికరంచే కదిలించబడ్డారు. ఆయన స్టేట్మెంట్ ఏమిటంటే, దట్ దీస్ పీపుల్ ఆర్ షీప్ విదౌట్ ది షెపర్డ్. కాపరి లేని గొర్రెల వలె వీరు ఉన్నారు అని యేసు ప్రభు ఆ జనాలని చూసి ఆయన మాట్లాడారు. కాపరి లేని గొర్రెలు, ప్రజలను, జనులను ఆయన చూసినప్పుడు ఆయన యొక్క ఇంటర్ప్రిటేషన్, ఆయన స్టేట్మెంట్ ఒకటే, వీరు గొర్రెల వంటి వారు, కాపరి లేని గొర్రెల వంటి వారు అని. మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలీల వంశములో నశించిన గొర్రెల యొద్దకే
వెలుడి. ప్రభు తన శిష్యులని ఈ లోకంలోనికి పంపుతూ ఇశ్రాయేలీయులలో నశించిన మరి ఇంటి వారి యొద్దకే మీరు వెళ్ళండి అని యేసు ప్రభు ఆదేశించారు. గొర్రెలతోటి ఇశ్రాయేలు ప్రజలని ఇక్కడ కూడా ప్రభు తన బోధలో పోలుస్తున్నారు. అదే సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం, ఇశ్రాయేలీయులు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు. నేను ఎవరి వద్దకు ఈ లోకానికి వచ్చాను అంటే నశించిన ఇశ్రాయేలీల ఇంటి వారి కోసం, ఆ గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. సో ఈ మాటలన్నిట్లో కూడా దేవుడు తన ప్రజలని ఒక గొర్రెల మందతోటే పోల్చుచు ఆయన మాట్లాడుచున్నాడు. ఇంకా మరో ఏ జంతువుతో జీవితో యేసు ప్రభు కానీ పాత నిబంధన గ్రంథంలో కానీ దేవుని ప్రజల పోలికను మనం చూడము. దేవుడు తన ప్రజలను ఒక గొర్రెల మందగానే ఆయన భావిస్తూ పోలుస్తూ ఆయన తన సత్యములను ఉపదేశిస్తూ వెళ్ళారు. ఈ అద్భుతమైనటువంటి ఈ వర్ణన యేసు ప్రభు యొక్క బోధల్లో యోహాను సువార్త యందలి 10వ అధ్యాయంలో అత్యంత అద్భుతముగా యేసు ప్రభు పేర్కొన్నారు, విశ్లేషించారు, వివరించారు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. 10వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం నుండి 6వ వచనం. ఏ సింపుల్ ప్యారబుల్, గొర్రెల కాపరి మరియు గొర్రెల మంద అనే ఒక చిన్ని సాదృశ్యాన్ని యేసు ప్రభు చెప్పారు. ఆ సాదృశ్యం వాళ్ళు అర్థం చేసుకోవాలా. 6వ వచనం చివర ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. దే కుడ్ నాట్ అండ్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్ ది ప్యారబుల్ టోల్డ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు చెప్పిన ఈ యొక్క ఉపమానం, ఈ సాదృశ్యం, ఈ అలంకారం, ఈ అలిగరికల్ మెటఫార్, ఈ అలిగరికల్ ప్యారబుల్ వాళ్ళకి విదితం అవ్వలేదు, అర్థం చేసుకోలేదు. హీ రీఇటరేటెడ్, హీ రీ-ఎక్స్ప్లెయిన్డ్ దిస్ ప్యారబుల్. 7వ వచనం చూడండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను. యేసు ప్రభు మళ్ళీ వాళ్ళతో ఇలా చెప్పుకు వెళ్ళారు. వాళ్ళు ఆ సాదృశ్యం అర్థం చేసుకోలేదు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తూ ఈ యొక్క సాదృశ్యాన్ని గురించి మరింత విశ్లేషణాత్మకంగా యేసు ప్రభుల వారు ప్రబోధించారు. దేర్ ఆర్ సర్టన్ టైమ్స్ వేర్ జీసస్ రిపీటెడ్ ఆర్ రీ-ఎక్స్ప్లెయిన్డ్ ద parables he explained. యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానం, సాదృశ్యం వారు అర్థం చేసుకోనప్పుడు మళ్ళీ మరో పర్యాయం, 2వ పర్యాయంగా అదే సాదృశ్యాన్ని మరింత విడమరచి విశదపరిచి యేసు ప్రభుల వారు బోధించారు. అటువంటి మళ్ళీ మరొకసారి ఒక సాదృశ్యాన్ని మళ్ళీ ప్రబోధించిన, విశ్లేషించిన, వివరించిన సందర్భాల్లో ఈ గొర్రెల కాపరి, గొర్రెల మంద అను ఈ ఉపమానం మరొకటి మళ్ళీ వివరించాడు. మరలా ఇలా బోధింపసాగారు ఆయన. ఆ సాదృశ్యంలో, ఆ ఉపమానంలో మనకు కనబడుతున్న గొప్ప అంశాలను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు గొర్రెల కాపరి మరియు గొర్రెల మందతోటి సంబంధించి ఒక అద్భుతమైన ఉపమానాన్ని ఆయన వివరించారు. ఆ ఉపమానం అంతట్లో కూడా నేను 2 ముఖ్యమైన అంశాలు మీ ముందు ఉంచుతున్నాను. నేను చెప్పాను ముందుగానే, గొర్రెల కాపరి గురించి నేను లోతుగా వెళ్ళబోవడం లేదు. నా దృష్టి, ఈ ధ్యానం ఈనాటి అంశానికి అనుబంధంగా, సంబంధంగా క్రీస్తు మంద అయిన దేవుని ప్రజలు అనే ఒక కోణంలోనే నేను ఈ ధ్యానం తీసుకువెళ్తాను. దేవుని మంద అయిన దేవుని ప్రజలు గొర్రెల మందతోటి పోల్చబడ్డది. ఈ గొర్రెల మందకున్నటువంటి 2 ముఖ్యమైన అంశాలు మీ ముందుంచుతున్నాను. ది ఎనిమీస్ ఆఫ్ షీప్, గొర్రెల మందకున్న శత్రువులు లేక విరోధులు. ఈ గొర్రెల మందకు దేవుడు ఏర్పరిచినటువంటి కొన్ని ఏర్పాట్లు, ఆధిక్యతలు, ది ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ టు హిస్ షీప్. తన ప్రజల కోసం దేవుడు తన మంద అయిన ప్రజల కోసం
దేవుడు ఏర్పాటు చేసిన కొన్ని మేలులను గురించి, ఆధిక్యతలను గురించి ఈ 2 కోణాల్లో మీ ముందు 2 అంశాలు, తలంపులు మీ ముందుకు తీసుకుని రాబోచున్నాను. ఈ గొర్రెల కాపరి యొక్క సంరక్షణలో ఉన్న గొర్రెల మందతోటి దేవుని ప్రజలను పోలుస్తున్నారు అని మనం చూసాము. ఆ దేవుని ప్రజలైన ఈ గొర్రెల మందకు ఉన్న శత్రువులు ఎవరు? అసలు శత్రువులు ఎందుకు ఈ గొర్రెల మందకు? ఈ శత్రువులు ఏ విధమైన హాని, అపకారాన్ని గొర్రెల మందకు చేస్తారు? దానివల్ల గొర్రెలు ఏ విధమైనటువంటి ఇబ్బందుల పాలు అవటం జరుగుతుంది? తర్వాత గొర్రెల మందకు దేవుడు ఏర్పరిచినటువంటి సంరక్షణ ఏర్పాట్లు ఏమిటి అన్నవి మనం చూడబోతున్నాము. ఈ గొర్రెల మందకు ఉన్న శత్రువులను గురించి యేసు ప్రభులు వారు చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలోని 10వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దొంగతనమునకును, హత్యకును, నాశనమునకును వస్తారు. గొర్రెల మందకున్న శత్రువులు నంబర్ 1 ఈజ్ ఎ థీఫ్, దొంగ. రెండవద విరోధి గొర్రెల మందకు 12వ వచనంలో చివరి భాగం, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. యేసు ప్రభు చెప్పిన ఈ గొర్రెల కాపరి, గొర్రెల మందకు సంబంధించిన ఈ యొక్క సాదృశ్యంలో గొర్రెల మందకున్న శత్రువులు ఎవరు అంటే దొంగ మరియు తోడేలు. ఈ 2 శత్రువులను గురించి యేసు ప్రభు చెప్పారు. ఈ ఎనిమీస్, ద డ్యామేజ్ దే కాజ్ టు ద షీప్, ఈ గొర్రెల మందకు శత్రువులు, విరోధులు చేసే అపకారం, చేసే నాశనం, నష్టాన్ని గురించి యేసు ప్రభు చెప్పారు. థీఫ్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డెస్ట్రాయ్. దొంగతనమునకు, హత్యకు, నాశనమునకు వస్తారు. మొదటి నుండి నేను వాక్యములో నుండి మీ ముందుకు తీసుకుని వస్తున్న తలంపు, గొర్రెల మంద అనగా దేవుని ప్రజలు. దేవుని ప్రజలైన గొర్రెల మందకున్న విరోధులు ఎవరు అంటే దొంగ, అపవాది. వాడు దోచుకొనుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు వస్తాడు. వాని యొక్క దృష్టి అంతా కూడా దేవుని ప్రజ అయిన, దేవుని మందైన దేవుని ప్రజలను ఎలా నాశనం చేయాలి, ఎలా సంహరించాలి, ఎలా దోచుకోవాలి, ఎలా వారి జీవితాలను భ్రష్టు పట్టించాలి. ఇదే అపవాది యొక్క ప్రధాన ధ్యేయం. సమయము కొద్దిగా ఉన్నదని వాడు రెచ్చిపోవుచున్నాడనే ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాము. సమయం కొద్దిగా ఉన్నది. ద డెవిల్ ఈజ్ ట్రైయింగ్ హిస్ బెస్ట్ టు డెస్ట్రాయ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలైన, దేవుని మందైన దేవుని ప్రజలను అపవాది, దొంగ అయిన సాతానుడు సర్వనాశనం చేయడానికి, వినాశనం చేయడానికి, అంతమొందించడానికి, భ్రష్టత్వంలోనికి త్రోసివేయడానికి, నిత్య నరకాగ్ని గుండములోనికి తోసివేయడానికి అపవాది అయిన సాతానుడు తన చివరి ప్రయత్నముగా, ఓ మహా విశ్వయత్నంగా అపవాది దేవుని ప్రజలపై దాడి చేయుచున్నాడు. దొంగతనమునకు, హత్యకు, నాశనము చేయుటకు వస్తాడు. టు స్టీల్, కిల్ అండ్ డెస్ట్రాయ్. ఇవే వాని యొక్క అజెండా. టు డెస్ట్రాయ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఈ రోజున ప్రపంచంలో మనం చూస్తున్న ఘోరాల, నేరాల యొక్క శాతం, పెరుగుతున్న శాతం, వాటి సంఖ్య, ద ఇంటెన్సిటీ ఆఫ్ ది క్రైమ్స్ అకరింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ యొక్క నేర చరిత్రలో
ఇది వరకు ఎన్నడూ కని విని ఎరుగని ఘోరమైనటువంటి నేరములు మానవ సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. అత్యంత భయోత్పాతానికి గుండెలు అదిరిపోయేటువంటి భయంకరమైనటువంటి నేరములను మనం చూస్తున్నాం. ఈ రోజున నేరాలకు ఏ హద్దులు లేవు. వీళ్ళు చెయ్యరు, ఇలాంటి వాళ్ళు ఇవి చెయ్యరు అని ఎవరి గురించి ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో చెప్ప వీలు లేదు. ఎనీబడి కెన్ కమిట్ ఎనీ కైండ్ ఆఫ్ క్రైమ్. ఎవరు అతీతులు కాదు. అందరూ ఎవరైనా ఏ ఘోరమైన నేరమైనా చేయగలుగుతారు. ఒక్కొక్క ఉదంతాన్ని వార్తల రూపంలో మనం చూస్తున్నప్పుడు అదిరిపోయే నిజాలు వెల్లడి అవుచున్నాయి. డెవిల్ ఈజ్ స్పాయిలింగ్ ద మైండ్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలైన వారి మనస్సులను వాడు భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళ్ళాడు. ఈరోజు ద థాట్స్ అండ్ ద ఇమాజినేషన్స్ ఇన్ ది హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ సో వర్స్ట్, అగ్లీ, అన్హోలీ అండ్ అన్క్లీన్. మనిషి మనస్సుల్లో తిరుగులాడే ఆలోచనల యొక్క రూపం అత్యంత హేయమైనదిగా, అత్యంత జుగుప్సాకరమైనదిగా, అత్యంత దారుణమైనటువంటివిగా, క్రూరమైనటువంటివిగా కనబడుతున్నాయి. ప్రపంచంలో మనిషి మనస్సులో ఎన్నో చెడు విషయాలు జరబడుచున్నాయి. దొంగతనమునకు, హత్యకును, నాశనమునకు దేవుడు చక్కగా మనుషుని చేశాడు. ఏదేని వనంలో పెట్టాడు. ఎంజాయ్ దిస్ వరల్డ్, ద నేచర్, ద క్రియేషన్. ఎంజాయ్ చేయమన్నారు. ఇవంతా మీకోసమే అని దేవుడు ఓ మహా సృష్టిని మానవుని చేతుల్లో పెడితే చాలా త్వరగానే మనిషి పడిపోయాడు. అపవాది, దొంగ, దోచుకొనుటకును, హత్య, నాశనం చేయుటకు వస్తాడు. విదిన్ నో టైమ్ the man, the human being created in the very image of God, has fallen down in the wretched sin. దేవుని రూపంలో సృష్టించబడ్డ మానవుడు చాలా త్వరగానే పాపములో పడిపోయాడు. అపవాది వేసిన వలలో చిక్కుకొని పోయాడు. ఇది నిజమా అనే ఒక సంభాషణతో వాడు ప్రారంభించి, సంభాషణ ముగిసేసరికి వాళ్ళు చేయకూడని పని వారితో చేయించి వాళ్ళని పాపంలో పడేశారు. దేవునికి దూరంగా పారిపోయేలా, దాచిపెట్టుకునేలా చేసేశాడు. నాశనం చేశాడు. శాపానికి, మరణానికి వాళ్ళను లోను చేశాడు అపవాది. డెవిల్, ది అజెండా ఆఫ్ ద డెవిల్ ఈజ్ టు డెస్ట్రాయ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. గొర్రెల మంద అయిన దేవుని ప్రజలకున్న శత్రువు, ప్రథమ శత్రువు అపవాది. వాడు దోచుకొనుటకు డిఫరెంట్ యాంగిల్స్లో అపవాది మన జీవితాలపై దాడి చేస్తాడు. అలవాట్ల, దురలవాట్ల, అభిమానాల, దురభిమానాల, సంబంధాల, అక్రమ సంబంధాల, సంపాదన, మరి దాన్ని చెడు సంపాదన, ఇలా పర్వర్షన్స్లోకి తీసుకుని వెళ్తారు. ఎన్నో రకాలైనటువంటి చెడుగులలోనికి ఒక్కొక్క అడుగు కిందికి లాక్కుంటూ పాతాళానికి వాడు మనల్ని తీసుకుని వెళ్తాడు. దొంగ వాని అజెండానే ఇది. ఇంకా రెండవ శత్రువు తోడేలు. ఇది ఒక అలంకారమే. తోడేలు గొర్రెల మందకున్న శత్రువు. సాధారణంగా తోడేళ్ళే గొర్రెల మందపైకి అధికంగా దాడి చేసే గొర్రెల మంద యొక్క ప్రత్యర్థులు, శత్రువులు అని మనకు తెలుసు. తోడేలు ఈ గొర్రెల మందకున్న రెండవ శత్రువు. తోడేలు గురించి అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు విందాం.
అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28, 29 వచనాలు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండడు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. దేవుని మందను గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నారు. ఎఫెసు సంఘంతో ఆయన సంభాషిస్తున్న ఈ తరుణంలో పౌలు చెప్పినటువంటి కొన్ని హెచ్చరిక పూర్వకమైన మాటలు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అనబడు దేవుని మంద. ఇక్కడ కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. దేవుని మంద అంటే ఎవరు? The people who have been purchased by the blood of the Lord Jesus. యేసు యొక్క స్వరక్తంచే కొనబడ్డ సంఘము, ఆయన ప్రజ, ఆయన మందవారు. మీలో నుండి క్రూరమైన తోడేళ్ళు వస్తాయని నాకు తెలియను. భవిష్యత్తులో ఈ సంఘమునకున్న, ఈ సంఘానికి పొంచి ఉన్న ముప్పు, విపత్తు ఏమిటంటే వుల్ఫ్ అమంగ్ యూ. మీలో క్రూరమైన తోడేళ్ళు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించుదురని నాకు తెలియను. ఏ మ్యాన్ ఆఫ్ విజన్స్, పాల్ యాజ్ అ విజనరీ ఆఫ్ గాడ్స్ చర్చ్. దేవుని సంఘము ఎడల ఓ మహా సువిశాల దర్శనాన్ని, భారాన్ని కలిగినటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఈ సంఘం ఈరోజు ఉన్న స్థాయిని, సంతోషాన్ని గురించి ఆయన సంబరపడిపోలేదు. ఈ దేవుని ప్రజ అయిన, మంద అయిన సంఘానికి పొంచి ఉన్న, భవిష్యత్తులో పొంచి ఉన్న ఓ మహా విపత్తును గురించి ఆయన చూశారు. భవిష్యత్తులో ఇలా జరుగుతుందని నాకు తెలియను. ఐ నో. క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియనని యేసు ప్రభుల వారు, పౌలు భక్తుడు, ఆయన ఇక్కడ వ్రాస్తున్నారు. ఈ మందకున్న మరో శత్రువు తోడేళ్ళు. ఈ తోడేళ్ళు ఈ దాడి చేసినప్పుడు అవి పట్టుకొని మంద చెదిరిపోతుంది అనే మాటను మనం చూస్తున్నాము. అవి వాటిని దాడి చేస్తాయి, వాటిని పట్టుకుంటాయి, అవి చెదిరిపోతాయి. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. వుల్ఫ్ షల్ క్యాచ్ ద షీప్ అండ్ ద షీప్ షల్ స్కాటరెత్. ఈ తోడేలు గొర్రెలను పట్టేసుకుంటుంది, గొర్రెలు చెదిరిపోతాయి. దిస్ ఈజ్ ఎన్ ఇంటర్నల్ ప్రాబ్లం. ఇది సంఘం యొక్క అంతరంగిక సమస్య. ఇది ఈరోజు సంఘాలు ఫర్ వేరియస్ రీజన్స్ కేక్ పీసెస్ లా కట్ అయిపోతున్నాయి. సంఘాలలో ఈ తోడేళ్ల వంటి వారు జొరబడి సంఘాన్ని చెదిరిపోయేలా చేస్తున్నారు. వాళ్ళు దే క్యాచ్ ద షీప్ అండ్ ద షీప్ స్కాటరెత్. ఈ తోడేళ్లను పట్టుకుంటూ, ఈ గొర్రెలను తోడేలు పట్టేసుకుంటుంది. ఈ గొర్రెల మంద తోడేలు ధాటికి చెదిరిపోతుంది. సంఘము తకున్న మరో ప్రమాదం, సంఘము చెదిరిపోతుంది. సంఘము చెదిరిపోయే విపత్తు ఉన్నది. ఇవి తోడేళ్ళు అన్నవి చాలా యుక్తిగా, ఇంటెలిజెంట్గా, సైలెంట్గా దాడి చేస్తాయి. అకస్మాత్తుగా గొర్రెల మీద పడతాయి, గొర్రెలను పట్టుకుంటాయి.
గొర్రెల మంద చెదిరిపోతుంది. ఇది దేవుని సంగమనకున్న ఒక మహా విపత్తు. గొర్రెలు చెదిరిపోతున్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ చర్చెస్, ఇన్ ద నేమ్ ఆఫ్ మినిస్ట్రీస్ చెదిరిపోతున్నాయి సంఘాలు. సంఘాలు ముక్కలు చెక్కలైపోచున్నాయి. చర్చెస్ ఆర్ నాట్ గ్రోయింగ్, బట్ చర్చెస్ ఆర్ స్కాటరింగ్. సంఘము ఎదుగుటలేదు, సంఘము చెదిరిపోవచ్చు ఉన్నది. సంఘము భాగాలైపోవచ్చున్నది, సంఘము చెదిరిపోవచ్చున్నది, చిన్న భిన్నం అయిపోవచ్చున్నది. సంఘము ఎదగాలి. సంఘ ఎదుగుదలకు భంగము వాటిల్లా చేసేటువంటి ఒక మరో శత్రువే తోడేలు సంఘాన్ని చెదిరిపోయేలా చేస్తుంది. ఈ శత్రుత్వం క్రింద, ఈ శత్రుత్వపు దాడి క్రింద దేవుని మంద అయిన దేవుని ప్రజలు ఉన్నాము. ఈ యొక్క ఆపదలలో నుంచి మనల్ని కాపాడడానికి దేవుడు ఏ విధమైన ఏర్పాట్లు చేశారో మనం ఇప్పుడు చూడబోతున్నాము. రెండవది, ది ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ టు హిస్ షీప్. దేవుడు తన మంద అయిన ప్రజల కోసం చేసి ఉన్న ఏర్పాట్లు ఏమిటో మనం చూడబోతున్నాము. మొట్టమొదటిగా దేవుడు తన మంద అయిన సంఘాన్ని ఒక కాపరి ఎలా తన స్వరంతో తన మందని నడిపిస్తారో ఆ విధంగా దేవుని యొక్క స్వరంతో దేవుడు తన ప్రజలను నడిపించారు. గొర్రెలు తన స్వరము, అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి వాటిని వెలుపలికి నడిపించును. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. అతని స్వరము, గొర్రెలు అతని స్వరము వినును, అవి అతనిని వెంబడిస్తాయి. గొర్రెలు లేక గొర్రెల మంద గొర్రెల కాపరిని వెంబడించడానికి ద ఓన్లీ సిగ్నల్, ద మెథడ్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ ది షెపర్డ్. కాపరి చేసే శబ్దం, కాపరి యొక్క స్వరం, కాపరి చేయు సంజ్ఞలు ఇవే మందని నడిపిస్తాయి. అవి 50 ఉండని, 100 ఉండని, 1000 గొర్రెల మంద ఉండని, వాటన్నిటినీ కూడా కాపరి విత్ హిస్ వాయిస్, తన స్వరంతో ఆ మందని నడిపిస్తాడు. ఒక్కొక్క గొర్రెను నడపడం చాలా కష్టము. బట్ మంద అంతటినీ కూడా, ఎన్ని గొర్రెలున్న వాటన్నిటినీ కూడా కేవలం తన స్వరంతో ఆ మందని ఆ కాపరి నడిపించగలుగుతాడు. ద యూనిక్ లీడింగ్ ఆర్ గైడెన్స్ వీ కెన్ సీ ఇన్ ది షెపర్డ్. కాపరి తన మందను నడిపేటువంటి విధానాల్లో తన మందను తన స్వరంచే నడిపే ఒక అపూర్వమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. ఇది ప్రాక్టికల్గా ఒక గొర్రెల మంద ఉన్న కాపరి తన స్వరంతో నడుపుతాడు ఇలాగే గొర్రెల మందని. ఆ పోలికను ఇక్కడ యేసు ప్రభుల వారు తీసుకొస్తున్నారు. గొర్రెలు తన స్వరం వింటాయి కాబట్టి ఆ కాపరిని అవి వెంబడిస్తాయి. వేరే స్వరం అవి వినవు కాబట్టి వారిని అవి వెంబడించవు. గొర్రెలు తన కాపరి స్వరాన్ని ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును. ద ఓన్లీ పాయింట్ విచ్ మేక్స్ ది షీప్ టు ఫాలో ద షెపర్డ్ ఈజ్ హిస్ వాయిస్. కాపరిని వెంబడించుట కొరకు ఉపయోగపడేటువంటి ఏకైక అంశం ఏమిటంటే తన స్వరం, కాపరి స్వరం. ఇక ఏ ఆయుధం కాదు, ఏ ఇన్స్ట్రుమెంట్ కాదు, ఇక ఏ మెథడ్ కాదు. ఓన్లీ హిస్ వాయిస్. కాపరి యొక్క స్వరమే ఎంటైర్ మందను నడుపుతుంది. ఈ స్వరాన్ని ఇక్కడ యేసు ప్రభుల వారు తీసుకున్నారు. ఏ విధంగా అయితే గొర్రెల మంద తన కాపరి స్వరం విని తనని వెంబడిస్తాయో అలా దేవుని ప్రజలన్నవారు దేవుణ్ణి వెంబడించడానికి ఒకే ఒక అంశం,
అదేమిటనగా దేవుని యొక్క స్వరం. దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో గాడ్ స్పోక్ టు హిస్ పీపుల్ ఇన్ డిఫరెంట్ టైమ్స్ అండ్ ఇన్ డిఫరెంట్ మోడ్స్, బట్ అట్ ద ఎండ్, ఇన్ దిస్ లేటర్ ఎండ్ డేస్, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్ త్రూ హిస్ సన్. దేవుడు పూర్వమందు నానా విధములుగా నానా రీతులుగా తన ప్రజలతో మాట్లాడాడు. బట్ ఇప్పుడు ఈ కాలమందు దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మాట్లాడుచున్నాడు. మాట, స్వరం. దేవుడు పూర్వమందు ఆయా ప్రవక్తల ద్వారా ఆయా రీతులుగా మాట్లాడాడు. తన ప్రజలని ఇశ్రాయేలీయులను దేవుడు తన మాట చేతనే నడిపించాడు. ఈ యావత్ సృష్టి దేవుడు తన వాక్కుచే సృష్టించాడు. దేవుడు తను ఏర్పరచుకున్న పితరులను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను దేవుడు తన మాట చేత నడిపించాడు. తన పిలుపు అబ్రహాము, నేను నీకు చూపించే దేశానికి నీవు వెళ్ళాలి. దిస్ వాజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ టు అబ్రహాం. అబ్రహామునకు ఇది దేవుడు విలిపించిన స్వరం. ఈ స్వరం, ఈ మాట అబ్రహాము అనే వ్యక్తిని ఒక సాధారణమైన వ్యక్తిగా ముందుకు నడిపించింది. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. యాకోబు దేవుని స్వరం విన్నాడు. దేవుని స్వరం అతనికి వినపడ్డ చోటును బేతేలు అని పేరు పెట్టుకున్నాడు, నామకరణం చేశారు. మనం చదివిన ఆదికాండం 35వ అధ్యాయంలో యాకోబు యొక్క స్వీయ అనుభవం కనబడుతుంది. ఇట్ ఈస్ గాడ్ హూ లెడ్ మీ ఆయన చెప్తున్నాడు. ఆదికాండం 35వ అధ్యాయం 3వ వచనం, నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠము కట్టాలి అంటున్నాడు. నేను నా శ్రమలో నాకు తోడయుండే, నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి, నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవుడు. యాకోబును దేవుడు ఒక కాపరిలా నడిపించాడు. సో మెనీ హర్డల్స్, ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, అభ్యంతరాలు, అపజయాలు, కరువులు, వీటన్నిటి గుండా దేవుడు యాకోబును అతని సంతతిని నడిపించాడు. ఒకే ఒక మాట, నీకు నీ సంతానానికి వాగ్దత్త దేశం. దట్ వాజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ టు హిస్ పీపుల్. దట్ వాజ్ హిస్ ప్రామిస్ టు హిస్ పీపుల్. ఈ వాగ్దానాన్ని, ఈ స్వరం, మాటని దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల నెరవేర్చాడు. వారిని 400 సంవత్సరాల పైబడ్డ ఐగుప్తు చెర అనుభవం నుండి విడిపించి వాగ్దాత దేశమైన కనాను దేశానికి నడిపించాడు. దేవుడు తన మందను ఆయన ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు, ఎక్కడ ఆగాలో తెలియదు, ఎక్కడ ఎంతకాలం నిలిచిపోవాలో తెలియదు, మళ్ళీ ఎప్పుడు బయలుదేరాలో తెలియదు. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ స్టెప్ has been decided by the good shepherd. ఆ మంచి కాపరి అయిన ఆ యెహోవా దేవుడు కాపరి అయి తన ప్రజలైన మంద అయిన ప్రజలను ఆయన నడిపించుకు వెళ్ళాడు. ఎక్కడ వారికి ఏ ఆహారం దొరుకుతుందో, ఎక్కడ నీటి వసతి ఉంటుందో, ఎక్కడ వారు సేద తీర్చుకోవాలో, ఎక్కడ ఈ పోరాటాన్ని ఎలా ఎదుర్కోవాలో, ఆటంకాన్ని ఎలా అధిగమించాలో, ఎవ్రీ టైం దేవుడు వారితో ఉండి వారిని నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలను, లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు. మనుషులు సాధారణంగా ఒకరి మాట వినే స్వభావం గలవారు కాదు. ఒక చిన్న 1000 కుటుంబాలు ఉన్న ఇంత సంఘంలోనే ఒక్కొక్కరిది ఒక్కొక్క మాట. 2-3 ఉన్న మన కుటుంబంలోనే ఒక్కొక్కరిది ఒక్కొక్క మాట. మనిషికి మాట వినే నైజం లేదు. బట్ మోర్ దెన్ 6 lakhs ఆఫ్ పీపుల్, 6 లక్షల మందికి పైబడ్డ కేవలం పాదచారులు, కాలి నడకన నడిచేవారే 6 లక్షల మంది పైగా ఉన్న ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను మనిషి కాదండి నడిపింది. మోషే అనే మనిషి కాదండి నడిపింది. దేవుని స్వరం నడిపింది. దేవుని యొక్క నడిపింపు కాపరి అయి దేవుడు నడిపాడు. మోసెస్ ద ప్రాఫిట్ వాజ్ ఓన్లీ an instrument.
ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ టు లీడ్ హిస్ పీపుల్. తన ప్రజలను నడిపించడానికి దేవుని చేతిలోని సాధనం మాత్రమే ప్రవక్త అయిన మోషే గారు. ఆయన ఈ ప్రజలను నడిపించారు. వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరం, దేవుని ఆజ్ఞలనే స్వరం, దేవుని ఆదేశాలనే స్వరం ఈ మందైన దేవుని ప్రజలను నడుపుతూ వస్తుంది. ఈరోజు దేవుని సంఘాన్ని నడుపుచున్నది వ్యక్తులు కాదు, వ్యవస్థలు కాదు, సంస్థలు కాదు, పరిచర్యలు కాదు. దేవుని ప్రజలను నడుపుచున్నది దేవుని స్వరం, దేవుని వాక్యం. దేవుని సంఘాన్ని నడుపుచున్నది. సంఘ సంస్కరణల సందర్భంలోను, ఏ సంఘము రిఫర్మేషన్ అవుతున్నప్పుడును ప్రధానంగా తీసుకున్న అంశం ద స్క్రిప్చర్స్ ఆర్ ది గైడెన్స్ ఆఫ్ గాడ్. పరిశుద్ధ లేఖనములు అవి దేవుని స్వరము, దేవుని ప్రజలను నడిపించుట కొరకై దేవుడు నియమించిన దైవ లేఖనములుగా భావించుట, గుర్తించుట, ప్రధానముగా ఏర్పాటు చేసుకునుట జరిగింది. లేఖనములు, సంఘము నడుస్తుంది దేవుని స్వరం, దేవుని వాక్యం పైన మాత్రమే. ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో నిలకడగా నిలదొక్కుకోగలుగుచున్నది. ఎవరో భుజం తట్టి మేమున్నాంలే బాబు, మేమున్నాంలే అమ్మా, మీకోసం ప్రార్థన చేస్తున్నాము, నెలకింత కానుక పంపించండి అని ఎవరో మీకు కవర్లు, పోస్ట్ బాక్సులు, అకౌంట్ నంబర్లు చేస్తే వాళ్ళతోటి నడవడం లేదు. ఒక విశ్వాసిని నడుపుచున్నది దేవుని వాక్యం. ఒక విశ్వాసి తన విశ్వాస జీవిత పోరాటంలో నిలదొక్కునేలా చేసే అనుభవం దేవుని స్వరమైన దేవుని వాక్యం. నా గొర్రెలు నా స్వరము వినును. వాట్ వాయిస్ డూ యు లిసన్? ఏ స్వరం ఓ విశ్వాసి, దేవుని బిడ్డ నీవు వింటున్నావు? అన్యుల స్వరం, పరస్వరం నీవు వింటే నీవు దారి తొలగిపోతావు. యూ షుడ్ లెర్న్ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం వినటం, దేవుని మంద అయినా, దేవుని ప్రజ అయినా, దేవుని మందలో ఒక గొర్రె అయినా నీవు నేను నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. దేవుని స్వరం వినాలి. దేవుడు తన మందను నడుపుటకు ద ఓన్లీ అరేంజ్మెంట్, ది ఇంపార్టెంట్ ప్రావిడెన్స్ which God has arranged to lead his people is the voice of God. దేవుడు స్వరాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్వరం వింటేనే మంద కాపరిని వెంబడించగలుగుతుంది. స్వరం వినకపోతే నీవు నేను కాపరి అయిన యేసు స్వామిని వెంబడించలేము. వెంబడింప వీలు లేదు, కుదరదు. దేవుని స్వరం, కాపరి స్వరం వింటేనే కాపరి వెంట నడుస్తాము మనం. రెండవది, ఆయన పేరు పెట్టి నడిపించినప్పుడెల్లా, 4వ వచనం, అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. రెండవ అరేంజ్మెంట్ దేవుడు ఏర్పాటు చేసింది. మంద నడుస్తున్నప్పుడు మంద వెనకల ఉండడు కాపరి, మంద ముందుంటాడు కాపరి. వాడే నిజమైన కాపరి, అతడే మంచి కాపరి. మందకు ముందు నడిచేటువంటి కాపరిని మనం చూస్తున్నాం. మంద వెనకల కాదు. మందని నడపాలంటే కాపరి ముందుగా నడవాలి. మనకి ముందుగా నడిచేటువంటి వాడు మనం కాదు. ముందు ఆయనను ప్రేమించింది మనము. ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయనే మనలను మొదట ప్రేమించారు. ప్రేమించి తన ప్రాణమును అర్పించారు. మనల్ని ప్రేమించిన వారు ఆయన. మనము ఆయనను ఏర్పరచుకొనలేదు, కానీ ఆయనే మనలను ఏర్పరచుకొనను. ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ చోజన్ us. మనం కాదు.
ఆయనే మనలను ఏర్పరచుకున్నాడు. మనం దేవుణ్ణి పిలవలేదు, ఆయనే మనల్ని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. ఆయనే మనకు తన స్వరం వినిపిస్తూ మన ముందు నడుచుచూ ఉన్నాడు. ఆయన మన ముందు నడిచే దేవుడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో, ఇశ్రాయేలు యొక్క చరిత్రలోని ప్రధాన వ్యక్తులు అబ్రహాము, యాకోబు, మోషే, దావీదు, వీళ్ళందరూ కూడా కాపరులు. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు యోసేపు అడుగుతాడు యాకోబు సంతతిని, మీ వృత్తి ఏంటి? మేము కాపరులము, వి ఆర్ ది షెపర్డ్స్. ఇది వాళ్ళ యొక్క ట్రెడిషనల్ ప్రొఫెషన్. బైబిల్లో ఉన్నటువంటి ఈ గ్రేటెస్ట్ హీరోస్, లీడర్స్ అందరూ కూడా బై ప్రొఫెషన్ దే ఆర్ ది షెపర్డ్స్. వీళ్ళు కాపరులు. దే నో హౌ టు లీడ్ ద షీప్. ఈ మందను ఎలా నడపాలో వారికి తెలుసు. ముందు నడిచేటువంటి వారు ఈ ఇశ్రాయేలు ప్రజలకు కాపరి, ముందు నడిచేటువంటి వాడు. దేవుడు మన ముందు నడిచేటువంటి వాడు. ముందు నడవటంలోని ఉద్దేశం, ఈ మంద వెళుతున్న మార్గంలో ఏ అపాయం, ఏది ఫేస్ చేయవలసి వచ్చినా ఫస్ట్ షెపర్డ్, కాపరి దాన్ని ముందు చూస్తాడు, ముందు ఎదుర్కొంటాడు, ముందు భరిస్తాడు. కాపరి ముందు నడిచేటువంటి వాడు. ఆయన మనల్ని విశ్వాస యాత్రలో మన ముందుండి మనల్ని ఆయన నడిపిస్తున్నాడు. యాకోబు అదే సాక్ష్యం ఇస్తున్నాడు. నేను నడిచిన దాని అంతట్లో కూడా నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవుడు అని అంటున్నాడు. మనం వెళ్ళే మార్గం అంతట్లో కూడా మనకు తోడై ఉండే దేవుడు. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చివరి తలంపు, చిన్న మంద భయపడకుడి. దేవుని సంఘం చాలా చిన్ని సంఘం. ఈ ప్రపంచ జనాభాతో క్రైస్తవ సంఘాన్ని పోల్చుకుంటే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నవారు. ప్రపంచ జనాభాలో క్రైస్తవ ఉనికి చాలా అల్పం. మతాలలో నంబర్ 1 క్రిస్టియన్ రిలీజన్ స్టాండ్ అవుతుంది. దట్ ఈస్ డిఫరెంట్ స్టాటిస్టిక్స్. బట్ ఇన్ ది వరల్డ్ పాపులేషన్, ప్రపంచ మొత్తం జనాభాలో క్రైస్తవులు, నిజముగా క్రీస్తును వెంబడించువారు అనే వారి సంఖ్య బహు అల్పం. ఈరోజే కాదు, ఈ సంఘం పుట్టిన నాడు కూడా 100 సంఖ్యలో మొదలైన దేవుని సంఘం. చిన్న మంద భయపడకుడి. యేసు ప్రభుతో పాటు 12 మంది శిష్యులు, యేసు ప్రభు ఆరోహణం అనంతరం 120 మంది, దాని తర్వాత పెరుగుతూ వచ్చారు సంఖ్య. ఇలా ఎదిగింది సంఘం. వారితో ప్రభు చెప్పారు, చిన్న మంద భయపడకుడి. దేవుని సంఘం ధైర్యంగా ఉండాలి. దేవుని సంఘానికి దేవుడు చెప్తున్న మాట భయపడకుడి అంటే, దేవుని సంఘం భయానికి, భయభీతులకు గురయ్యేటువంటి అంశాలు, పరిస్థితులు ఎన్నో తటస్థిస్తాయి అని దీని అర్థం. భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రి ఇష్టమై ఉన్నదని యేసు ప్రభుల వారు చెప్తున్నారు. మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రి యొక్క చిత్తము ఇష్టమై ఉన్నది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 34 వచనాల్లో పరలోక రాజ్య ఉపమానాన్ని చెప్తూ, దేవుడు సింహాసనంపై కూర్చుంటాడు, జనాలందరూ పోగవుతారు. ఒక గొల్లవాడు గొర్రెలను, మేకలను వేరుపరిచినట్లుగా దేవుడు గొర్రెలను, మేకలను వేరుపరిచి కుడివైపున ఉన్న గొర్రెలను చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సృష్టించబడి ఉన్న రాజ్యమును స్వతంత్రించుకునండి. ఈ 2 వచనాలు కలిపేస్తున్నాను. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు
మీ తండ్రి ఇష్టమై ఉన్నది. రాజ్యము తండ్రి ఇష్టము. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సృష్టించబడి ఉన్న, సిద్ధపరచబడి ఉన్న రాజ్యమును స్వతంత్రించుకున్నది. ప్రభువు తన మంద కోసం వాగ్దానం చేస్తున్నటువంటి భవిష్యత్తు, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న ఈ రాజ్యంలో ప్రవేశించండి. చిన్న మంద భయపడుకుడి, మీ రాజ్యం అనుగ్రహించడం మీ తండ్రి ఇష్టమై ఉన్నది. దేవుని ప్రజలైన, దేవుని మందైన, దేవుని సంఘమునకు దేవుడిస్తున్న ఒక గొప్ప వాగ్దానం ఏమిటంటే, తన రాజ్యంలో తను చేర్చుకోబోచున్నారు. దేవుని ప్రజలకే, దేవుని స్వరం విని ఆయన్ని వెంబడించిన ఆయన మంద అయిన ప్రజ, ఎవరు ముందుగా నడుస్తుంటే వారిని అనుసరించి నడిచిందో ఆ మంద అయిన దేవుని ప్రజలైన వారికి తండ్రి వాగ్దానం చేసిన, సిద్ధపరిచిన ఆ రాజ్యంలో పాలు ఇస్తున్నాడు. ఆ రాజ్య ప్రవేశ భాగ్యమును ఇస్తున్నాడు. దేవుని ప్రజలైన, క్రీస్తు మంద అయిన దేవుని ప్రజలు మనం ఎవరము? మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అవునా కాదు? మనము ఆయన ప్రజలం అయితే, మనము ఆయన మేపు గొర్రెలమైతే, ఆయన స్వరము మాత్రమే విని ఆయనను వెంబడించు వారమైతే, ఆయన ముందు నడుస్తుండగా కాపరిగా ఆయన వెంబడి నడుస్తున్న మందలోకి చెందిన వారమే అవితే, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బిలాంగ్స్ టు us. We can inherit the kingdom of God. దేవుని రాజ్యమును మనం స్వతంత్రించగలుగుతాం. మనము దేవుని మంద అయిన దేవుని ప్రజలు. మనకున్న శత్రువులు అపవాది అయిన దొంగ, మరి తోడేలు వంటి స్వభావము గల మనుషులు సంఘములోనే లేచి సంఘాన్ని చెదరగొట్టేటువంటి వారు. ఇక వారికి వేరే ఏ పని ఉండదు. వాళ్ళ అజెండా, వాళ్ళు అపవాది చేతుల్లో వాడబడ్డమే వాళ్ళ దురదృష్టం, వాళ్ళ దౌర్భాగ్యం. వాళ్ళు చేసే ప్రతి చర్య అపవాదికి ఉపయోగపడేటువంటి సాధనాలుగా చేయు చర్యలే తప్ప దేవుని సంఘ క్షేమాభివృద్ధి కోసం, దేవుని సంఘం యొక్క స్థిరత్వం, గౌరవం, అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటివి కావు. ఈ శత్రువుల నుండి సంఘమైన దేవుని ప్రజ కాపాడబడాలి. దానికోసం ఆయన స్వరాన్ని మనకు ఏర్పాటు చేశారు. ఆ స్వరం వింటూ ఆయన్ని వెంబడించాలి. ఆయన ముందు నడుస్తుండగా ఆయనను మనము వెంబడించాలి. అలా ఆయన మందకు చెందిన ప్రజగా ఆయనను వెంబడించి గొర్రెల మందలోని వారలముగా ఆయనను వెంబడిస్తూ ఆయన వాగ్దానం చేసిన ఆ నిత్య రాజ్య ప్రవేశమున వైపు అభిముఖులమై సాగుటకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మన దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.